హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీ అందరు కూడా బాగుండాలని కోరుకున్నా. ఈ రోజు ఏంటంటే ఎప్పటి నుంచో నా శారీ కలెక్షన్ అయితే చూపించాలి అనుకుంటున్నానండి. కొంతమంది అడుగుతున్నారు లైవ్ లో, అక్క మీకు శారీస్ వేసుకోవడం రాదా? శారీస్ అసలు వేసుకోరు, ఎప్పుడు డ్రెస్ లోనే కనిపిస్తున్నారు అని చెప్పి అయితే అడుగుతా ఉన్నారు. అంటే కొంతమంది డౌట్ వస్తా ఉంది, శారీస్ అసలు ఉన్నాయా లేవా, ఎప్పుడు చూసినా డ్రెస్ లోనే ఉంటున్నారు అని చెప్పేసి, అందుకోసం అయితే చూపిస్తున్నా. ఇప్పుడు ఇది వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మ్యారేజ్ దండి, మ్యారేజ్ అనమాట, గాగ్రా చోలి అనమాట. ఇక్కడ ఆనవాయితీ అదే కాబట్టి వీళ్ళు గాగ్రా చోలియే వేస్తారు షాదీకి, మ్యారేజ్ కి. అయితే దాని మీద 2 బ్లౌజులు కుట్టించింది అనమాట మత్తయ్య. ఒకటి వచ్చేసి లాంగ్ అనమాట, ఇదిగోండి లాంగ్ ఇది. నేను యాక్చువల్ గా మా అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడే ఇక్కడ కుట్టించేసి పెట్టారనమాట నా ఫంక్షన్ కి. ఇక్కడ ఇక్కడ మాకు జరిగింది కదా రిసెప్షన్, అక్కడ అనమాట. సో ఇంకా అందుకని మళ్ళీ ఇది ఒకటి వచ్చేసి హాఫ్ ది. ముందుగానే 2 అయితే కుట్టించి పెట్టింది. మా అత్తయ్య ఏంటంటే సాదాగా కుట్టించింది అనమాట, హాఫ్ జాకెట్ కూడా. ఇంకా దానికి కొంచెం మోడలింగ్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి నేనైతే ఈ డిజైన్ చేయించుకున్నాను మా చెల్లితోటి. మళ్ళీ కుట్టిన బ్లౌజ్ ని మళ్ళీ ఇట్లా కొంచెం డిజైన్ అయితే చేయించుకున్నాను అనమాట. ఇదనమాట నా మ్యారేజ్ అనమాట. మా మామయ్య సెలక్షన్ అంట, ఇది కలర్ బాగుందని చెప్పేసి. ఇంకా ఇది కూడా మా అత్తయ్య పెళ్ళప్పుడే తీసుకున్నారనమాట. ఇది ఒకటి రెడ్ శారీ. ఇదిగోండి బ్లౌజులు అన్ని కూడా నేను ఎప్పుడు కూడా బయట అసలు ఇంతవరకు కుట్టించలేదండి. ప్రతి బ్లౌజ్ కూడా నాకు మా చెల్లె కుట్టిద్ది అనమాట. ఒక్క మ్యారేజ్ ఇది మాత్రమే ఇక్కడ కుట్టించారు అత్తయ్య వాళ్ళు. ఇక అన్ని బ్లౌజులు మొత్తం నేను అక్కడే కుట్టించుకున్నాను. ఈ శారీ అప్పుడు తెచ్చారు కానీ బ్లౌజ్ కుట్టించలేదు అత్తయ్య. ఇంకా నేను మా చెల్లి దగ్గరికి తీసుకెళ్లి కుట్టించుకున్నాను అనమాట. చూడండి ఇదిగోండి మోడల్. ప్రతి మోడల్ కూడా నేను ఇస్తానన్నమాట ఐడియా, ఫోన్ లో చూసి నేను చెప్తాను నాకు ఈ మోడల్ కావాలి అని చెప్పేసి. అది కుట్టిందాక ఇంకా మా చెల్లి ప్రాణాలు అయితే తీస్తా ఉంటాను అనమాట. నాకు తెలియదు కుడతావా కుట్టవా అని. ఇంకా ప్రతిదీ అయితే పాపం నేను చెప్పినట్టే కుట్టిద్ది. వాటిపైన ఏదన్నా చమ్కీలు గాని పూసలు గాని వేసుకోవాలంటే ఇంకా నేను వేసుకుంటాను అనమాట కూర్చొని ఓపెగ్గా. తనైతే మోడల్ పెట్టి బాగా కుట్టిద్దండి మా చెల్లి, బాగా టైలరింగ్ అనమాట చిన్న ఆమె. ఇదిగోండి ఇది ఒక సారీ అనమాట. ఇంక ఇవన్నీ అమ్మ వాళ్ళు తీసుకున్నాయి. ఈ ఇక్కడ మా ఊర్లో తీసుకున్నారు అమ్మ వాళ్ళు పెళ్ళప్పుడు. ఇవన్నీ అసలు కట్టనండి, నాకు కట్టుకోవడం రాదనమాట శారీస్. అవేం చాలా పెద్దగా ఉంటాయి, ఏందో చుట్టుకున్నట్లుగా వస్తాయి అనమాట, నాకు అంతగా రాదు అనమాట. అప్పుడప్పుడు ట్రై చేస్తా ఉంటాను, ఎప్పుడైనా ఫంక్షన్స్ అప్పుడైతే మా అత్తయ్య గాని మా అత్తయ్య ఎవరితోన్నా కట్టించడం గానీ అట్లా చేసిద్ది. ఇదిగోండి ఇది ఒక బ్లౌజ్ అనమాట. ఇది చాక్లెట్ మోడల్ అనమాట. చాక్లెట్స్ ఇదిగోండి కనిపిస్తున్నాయా, చాక్లెట్ చిన్న చిన్న పెట్టించాను అనమాట. ఇదిగోండి ఇది కూడా నా ఐడియా అన్నమాట. ఈ మొత్తం ఐడియా కూడా నాదే అన్నమాట. ఇంకా ఈ పూసలన్నీ నేనే వేసేసుకున్నా. మా చెల్లి మామూలుగా మోడల్ పెట్టేసి కుట్టేసి ఇచ్చిద్ది. ఇంకా మొత్తం వాటికి నేను పూసలు వేసుకోవడము అట్లా చేస్తాను అనమాట. నాయనే కాదు, బయట వాళ్ళు ఎవరి అన్న కుట్టినా కూడా మా చెల్లి వాటికి నేనైతే ఏదన్నా అర్జెంట్ ఉంటే వాటికి వర్క్ నేనే చేస్తానన్నమాట. కొంచెం వర్క్ అంటే శారీ వర్క్ కూడా వచ్చు నాకు. సో ఇంకా దాన్ని బట్టి చేస్తానన్నమాట. ఇదిగోండి ఇది వచ్చి మా పెద్ద అక్క తీసుకుంది నా కోసం అయితే. మా చిన్న పాప పుట్టినప్పుడు 5 మంత్స్ కి అత్తయ్య వాళ్ళు ఊరు దూరం అని చేసి అక్కడ నిద్ర చేపించారు అక్క. అక్క నిద్ర చేపించేసి అక్కడ పెట్టేసింది అనమాట. ఇదిగోండి ఇదనమాట బ్లౌజ్. ఇది వచ్చేసి డైలీ వేర్ కట్టుకోవడమే కదా అని చెప్పేసి సింపుల్ గానే కుట్టమన్నాను. హెవీ మోడల్స్ ఏం వద్దులే, మామూలుగా లేస్ ఒక్కటే వేసి కుట్టు అని చెప్పాను అనమాట. సో తనైతే ఇట్లా కుట్టేసింది. ఇదనమాట. ఈ శారీ అయితే చాలా అంటే చాలా స్మూత్ గా ఉంటదండి, అసలు కట్టుకుంటే జారిపోతా ఉంటది అనమాట శారీ. కానీ చాలా బాగుంటది శారీ అయితే ఒంటికి వస్తే మాత్రం. ఇంకా ఇది వచ్చి ఇది కూడా మా అత్తయ్య తీసుకున్నారండి. మా అత్తయ్యకి ఎప్పుడు చూసినా కూడా కన్ను ఎర్రవాటి మీదే ఉంటది అనమాట. ఎరిపి బాగా సెలెక్ట్ చేసిద్దాం, ఎరిపి కట్టుకో బాగుంటాయి బాగుంటాయి అని చెప్పేసి. ఇదిగోండి ఇదైతే సాదాగా ఉంది కానీ కింద బోర్డర్ మాత్రం బాగుంది, బ్లూ కలర్ ఇచ్చారు. ఇదిగోండి ఇది కూడా అన్ని నాయే అనమాట. నేను బ్లౌజులు యాక్చువల్ గా తిరగదిప్పి ఎందుకు పెడతానంటే పాడవకోకుండా, ఏదన్నా మరకలు పడకోకుండా ఉంటాయి అని చెప్పేసి ఏ చీరలోది ఆ చీరలోనే తిరగదిప్పి పెడతాను అనమాట శారీస్. ఇదిగోండి ఈ బ్లౌజ్ కూడా అన్నమాట నేను ఇష్టపడి కుట్టించుకున్న మోడల్ అన్నమాట. కుండ మేడ ఏదో అంటారు కదా, సో అదనమాట. ఇదిగోండి ఆ పూసలన్నీ నేనే వేసేసుకున్నాను. తనైతే ఓన్లీ మోడల్ కుట్టిద్ది. ఇంకా మా చెల్లికి ఎప్పుడైనా అర్జెంట్ బట్టలు వచ్చినా, ఏదైనా మ్యారేజెస్ గానీ ఫంక్షన్ గానీ ఎవరైనా ఇచ్చినా కూడా అంతే అన్నమాట. అమ్మాయి కుట్టి ఆడేయటం, నేనేమో అక్కడే కూర్చొని చక్కగా వర్క్ చేసి పెట్టేదాన్ని. నేను డెలివరీ అయినా కూడా అట్లాగే అన్నమాట. చిన్నగా కుర్చీలో కూర్చొని ఆ పూసలు కుట్టడం అట్లయితే హెల్ప్ చేసేదాన్ని. ఎందుకంటే పాపం నా ప్రతి బ్లౌజ్ మా చెల్లె కుట్టిద్ది అనమాట. ఇప్పటికి కూడా నేను బయట ఎక్కడ కూడా ఇవ్వలేదన్నమాట, ఒక్కటి కూడా. ఇప్పుడున్నా కూడా ఇక్కడ శారీస్ పెట్టుకొని నేను ఇక్కడ కుట్టించుకోను. ఎందుకంటే ఈ స్టేట్ లో మామూలుగా లూజ్ లూజ్ గా కుడతారు, హ్యాండ్స్ అట్లా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే వీళ్ళు ఎక్కువగా డ్రెస్సులు ప్రిపేర్ చేస్తారు కాబట్టి బ్లౌజులు అంతగా రావు. ఇదిగోండి ఈ మోడల్ కూడా నాదే అన్నమాట ప్లాన్. ఈ ఐడియా కూడా ఇది వేరే ఒకళ్ళు వేసుకుంటే చూసాను నేను. ఈ మోడల్ మ్యారేజ్ లో వేసుకుంటే చూసాను, చూసిన తర్వాత ఇంకా నేను కూడా అదే పెట్టి కుడుచుకున్నాను. ఇంకా ఈ శారీ వచ్చేసి ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నానండి. ఇది వచ్చేసి విచిత్ర సిల్క్ అంటారు కదా, చాలా అంటే చాలా స్మూత్ గా ఉంటది అనమాట శారీ అయితే.
అసలు ఇది కొని కూడా 2½ ఇయర్ అయ్యింది కానీ ఒక్కసారి కూడా అస్సలు కట్టుకోనంటే కట్టుకోలేదండి. ఇది కొంతమందేమో హాఫ్ పట్టు శారీ అంటున్నారు. అక్కడైతే విచిత్ర సిల్క్ అని ఉంది. చాలా నచ్చిందనమాట నాకు. ఇదొచ్చేసి 950 రూపీస్ పడింది అప్పుడు. 2½ ఇయర్ అయింది గానీ నేను అస్సలు కట్టుకోలేదు. ఒక్కసారి కూడా ఒంటి మీద పెట్టలేదనమాట. ఇంకా ఇప్పుడు మా ఆడబిడ్డ మ్యారేజ్ కట్టుకుందాము అని అయితే తీసాననమాట. ఇదిగోండి. ఇది కూడా బ్లౌజ్ నాదే అనమాట సెలక్షను. ప్రతి ఒక్క మోడల్ నాదే ఉంటది. కాకపోతే హ్యాండ్స్ మాత్రం మా చెల్లి ఇలా వేసింది సింపుల్ గా ఉండటం ఎందుకులే అనేసి. ఈ డిజైన్ మాత్రం నేను సెల్లో చూపించాను తనకి. సెల్లో చూపిస్తే పాపం చాలా కష్టపడింది అనమాట. ఇది అర్జెంట్ గా కుట్టు నేను ఊరికెళ్ళాలి అంటే మా చిన్న పాప పుట్టినప్పుడు 5 మంత్స్ కి అర్జెంట్ గా పాపం కుట్టేసింది నాకైతే నా కోసం అయితే నైట్ కూడా కూర్చొని. ఇంకా ఇది వచ్చేసి మ్యారేజ్ అప్పుడు అమ్మ వాళ్ళు తీసుకున్నదనమాట నెట్ శారీ. అప్పుడు వచ్చేసి 1500 పడిందండి. ఇది చీరాల్లో 1500 పడింది. అప్పుడు బాగా ట్రెండ్ గా ఉన్నాయి అనమాట ఈ శారీస్. కానీ ఇప్పుడు కొంచెం తగ్గినట్టున్నాయి రేట్లు. ఇదిగోండి ఇది అప్పుడైతే నాకంత తెలీదు. నేను హైదరాబాద్ లో జాబ్ చేస్తా ఉంటాను కాబట్టి అమ్మ వాళ్ళైతే ఉరామరిగా చెల్లి ఆది పెట్టి కుట్టిచ్చేసారనమాట. బ్లౌజ్ సింపుల్ గా కుట్టిచ్చేసారు. అప్పుడు నేను దగ్గరలో లేవు కాబట్టి ఇంకా వాళ్ళు చెల్లితోనే కుట్టిచ్చేసారనమాట. ఆమె ఆది పెట్టిచ్చేసి సింపుల్ గా. ఇంకా ఇది కూడా వచ్చేసి ఇది కూడా అమ్మ తీసుకున్నదేనమాట. ఇంకా అన్ని అమ్మ తీసుకుంటే బావ తీసుకోలేదు అంటారేమో. బావ తీసుకున్న శారీలు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాయండి. మొన్న లగేజ్ ఫుల్ అయ్యింది. పాప వాళ్ళు ఇద్దరు ఉన్నారు కదా అని చెప్పేసి ఇంకా 4, 5 చీరలు అయితే అక్కడే పెట్టేసి వచ్చాను. ఈసారి మళ్ళీ అమ్మ అంది ఖాళీ బ్యాగ్ తీసుకుని వచ్చినప్పుడు ఈసారి పెట్టుకెళ్దులే అమ్మ అనేసి ఇంకా అయితే అవి అక్కడ పెట్టేసి వచ్చాను అనమాట. ఇదిగోండి ఈ శారీ కూడా చాలా అంటే చాలా బాగుంటది. ఈ శారీ కూడా ఈ శారీ వేసుకుంటే మా అత్తయ్య గాని మా మామయ్య గాని చాలా అంటే చాలా బాగా బాగుంది బాగుంది అంటారు. ప్రతి ఫంక్షన్ కి ఇదే కట్టుకోమంటారు. నాకేమో కట్టుకున్నదే ఎన్నిసార్లు కట్టుకోవాలి అని అంటారు. వీళ్ళేమో పీలా కలర్ అంటారు దీన్ని. ఏందో పీలా కలర్ ఏదో అంటున్నారు వీళ్ళు. అయితే అసలు ఆ కలర్ కట్టుకో బాగుంటది బాగుంటది అని ప్రతిసారి కట్టిస్తారనమాట. మా అత్త అయితే ఏ ఫంక్షన్ జరిగినా ఇది కట్టుకో ఇది కట్టుకో అని అంటది. మా మామయ్య కూడా ఈ శారీ అంటే ఇష్టం అంట. మామయ్య కూడా ఈ శారీ బాగుంది అంటున్నారు. ఇలాంటి యెల్లో కలర్ శారీస్ ఇలాంటివే తీసుకో అమ్మా అని చెప్తుంది. మొన్న వచ్చి మా అత్తయ్య కూడా మ్యారేజ్ కి మా ఆడబిడ్డ మ్యారేజ్ కి అయితే. సో ఇది మళ్ళీ ఇది కంపల్సరీ అనమాట. మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా ఈ శారీ మాత్రం పెట్టుకొచ్చుకోవాలని అంటారు. బాగుండిద్ది నీ ఒంటికి అని అంటారనమాట. మా ఆడబిడ్డ ఫంక్షన్ అప్పుడు కూడా కట్టుకున్నాను. ఇది వచ్చేసి నాకు మా పెద్ద అక్క ఇచ్చింది. దీనికి బ్లౌజ్ కూడా ఇంకా నేనేం కట్ చేపిలేదు. అట్లానే ఉంది. ఇంకా అసలు సిల్క్ గా ఉందని చెప్పి నేను కట్టుకోవట్లేదు. ఇది పెద్ద పాపకి చిన్న పాపకి లైనింగ్ వేసి గాగ్రా అయితే కుట్టిద్దాం అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, మరి శారీ కలెక్షన్ అయితే ఇది. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్.